అందరు ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత కెమెరా ముందుకు వచ్చి మాట్లాడుతుందని అనుకుంటున్నారా? సో మేమైతే ఈరోజు మేడారం జాతరకి అయితే వెళ్తున్నాము. సో అక్కడ ఏమేమి చేసినా మేడారం జాతరలో అన్ని వీడియోలో నేను క్లియర్గా మీకైతే చూపిస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇప్పుడే మా విలేజ్ అయితే దాటినాం, కూతున్నాం. మా చెల్లి, నేను అండ్ నెక్స్ట్ మా మమ్మీ డాడీ అయితే మేడారం జాతరకి వెళ్తున్నాము. మా చెల్లి నేనైతే ఒక బైక్ పైన, మా ఇంటి పక్కన అబ్బాయి వీడు రమాకాంత్, వీడైతే మమ్మల్ని డ్రాప్ చేయడానికి అయితే వచ్చారు. మమ్మీ డాడీ అయితే ఇంకో బైక్ పైన అయితే వెళ్తున్నారు. మేమిద్దరం ఒక బైక్ పైన. ఆ తర్వాత గన్పూర్కి వచ్చి మేమైతే బస్సు అయితే ఎక్కాము. బస్సు ఎక్కిన తర్వాత మధ్యలో బస్సు ఆపి ఇక్కడ స్వీట్ కార్న్ అయితే తీసుకున్నాం. బస్ దిగేసి ఇంకా చాలా దూరం అయితే నడవాలి. సో మేమైతే ఇద్దరం నడుస్తున్నాం. మా మమ్మీ డాడీ ఎక్కడ అంటారా, మా మమ్మీ డాడీ ముందు అయితే నడుస్తున్నారు. సో వాళ్ళు ఎక్కువ వీడియోస్లో కనిపించడం వాళ్ళకి ఇష్టం ఉండదు కాబట్టి మేమే పిక్చర్ లాగా మా చెల్లె నేనైతే వీడియోస్ అయితే తీసుకుంటున్నాం రోడ్ల మీద కూడా. సో మమ్మీ కూడా తర్వాతకి నన్ను కూడా తీయండి వీడియో అంటే సరే అని మమ్మీని కూడా వీడియోలు అయితే తీసాము. అయితే చెప్తుంది మీ అందరికీ. ఆ తర్వాతకి మేమైతే జంపన వాగు దగ్గరికి అయితే వచ్చాము. జంపన వాగు దగ్గరికి వచ్చిన తర్వాతకి అందరు భక్తులు అయితే జంపన వాగులో అయితే ఖచ్చితంగా స్నానాలు చేస్తారు. సో వాగులో వాటర్ ఫ్లో అవ్వడమే కాకుండా ట్యాప్స్ కూడా అరేంజ్ చేశారు మనకి. మేడారం జాతర సమయంలో భక్తులు జంపన వాగులో స్నానం చేయడం ఒక పవిత్ర సాంప్రదాయం. ఎందుకంటే సమ్మక్క సారలమ్మ దేవతల ఆశీర్వాదం పొందాలనే భక్తితో ఇక్కడ స్నానం అయితే చేస్తారు. జానపద కథనాల ప్రకారం జంపన్న సమ్మక్క దేవత కుమారుడు. యుద్ధంలో వీరమరణం పొందిన జంపన్న రక్తం ఈ వాగులో కలిసిందని, అందువల్ల ఈ వాగు పవిత్రంగా మారిందని నమ్మకం. సో జంపన్న త్యాగాన్ని స్మరించుకుంటూ భక్తులు ఈ వాగులో స్నానాలు అయితే చేస్తారు. జంపన్న వాగులో స్నానం చేస్తే మనకి పాపాలు తొలిపోతాయని, రోగాలు నశిస్తాయని, కోరికలు నెరవేరుతాయని భక్తుల యొక్క విశ్వాసం. అందుకే మేడారం జాతరకు వచ్చే ప్రతి ఒక్క భక్తుడు ముందుగా జంపన్న వాగులో స్నానం చేసి ఆ తర్వాత సమ్మక్క సారలమ్మని దర్శించుకోవడానికి అయితే వెళ్తారు. ఇది జంపన్న వాగు యొక్క ప్రత్యేకత. సో నేను, మా డాడీ అండ్ మా చెల్లె అందరం అయితే, మా మమ్మీ జంపన్న వాగులో అయితే స్నానాలు చేసినాం. మీరు చూడొచ్చు ఇక్కడ అందరు భక్తులు వచ్చి స్నానాలు ఇలా చేస్తున్నారు. స్నానాలు చేయకుండా ఎవరు దర్శనానికి అయితే వెళ్ళరు. మేమైతే జంపన్న వాగులో స్నానాలు చేసి మొత్తం ఫ్రెష్ అప్ అయి రెడీ అయ్యి అయితే మేమైతే దర్శనానికి అయితే వెళ్తున్నాము. సో మేము బస్సులో వచ్చినాం కాబట్టి చాలా అంటే చాలా నడిచేదైతే ఉంది. మేము బస్ దగ్గర నుంచి జంపన్న వాగుకి చాలా దూరం నడిచినాం. మళ్ళీ నెక్స్ట్ జంపన్న వాగు నుంచి గద్దెల వరకు అయితే చాలా దూరం నడవాల్సి వచ్చింది. నడుస్తూనే ఉన్నాం. చాలా రష్ అవుతుంది. మేము జాతర సమ్మక్క సారక్కలు వచ్చిన తెల్లారి కాకుండా మళ్ళీ తెల్లారి అయితే వెళ్ళినాం. అయినా కూడా ఆ రోజు కూడా చాలా అంటే చాలా రష్ ఉంది. అసలు సమ్మక్క సారక్క జాతర అంటారు కానీ అసలు ఆ జాతర ఎందుకు జరుపుకుంటారో సగం మందికి తెలియదు మనకి. అసలు మేడారం జాతరని మన తెలుగు రాష్ట్రంలో ములుగు జిల్లాలో గిరిజనులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ జాతరని సమ్మక్క సారక్క జాతర అని కూడా అంటారు. గిరిజనుల ఆరాధ్య దేవతలైన సమ్మక్క మరియు ఆమె కుమార్తె సారలమ్మని స్మరించుకుంటూ ఈ జాతర నిర్వహిస్తారు. పూర్వకాలంలో గిరిజనులపై జరిగిన అన్యాయాలకి వ్యతిరేకంగా సమ్మక్క దేవత పోరాడిందని కథనం. ప్రజల సంక్షేమం కోసం ఆమె అడవుల్లో అంతరార్థమైన దేవతగా పూజింపబడిందని నమ్మకం. ఆమె స్మరణార్థంగా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జాతర నిర్వహిస్తారు. ఈ జాతరలో భక్తులు ఎలాంటి విగ్రహాలు లేకుండా వనదేవతలైన సమ్మక్క సారలమ్మను పూజించడం, ప్రత్యేక కోరికలు తీర్చినందుకు భక్తులకి బెల్లం అంటే ఎత్తు బంగారం అని కూడా అంటారు. సో అదైతే సమర్పిస్తారు. ఇది ప్రపంచంలో అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు అయితే పొందింది. సో ఇక్కడ మనకి కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ అయితే ఉంటుంది. మేము ఇక్కడ కొబ్బరికాయలు అయితే కొట్టినాం చూడండి. ఇక్కడ గద్దెల లోపలికి అయితే వెళ్తున్నాం. ఇక్కడైతే మనకి గద్దెలు అయితే ఉన్నాయి. సమ్మక్క, సారక్క అండ్ పగిడిద్ద రాజు అనే 3 గద్దెలు అయితే ఉన్నాయి మనకి. చూడొచ్చు మీరు ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా. సో ఫస్ట్ మేమైతే సమ్మక్క గద్దె దగ్గరికి అయితే వెళ్ళినాం. ఆ తర్వాతకి సారలమ్మ గద్దె, ఆ తర్వాతకి పగిడిద్ద రాజు దగ్గరికి అయితే వెళ్ళినాము. 3 గద్దెల దగ్గరికి వెళ్ళి మేమైతే దర్శనం అయితే కంప్లీట్ చేసుకుంటున్నాం. అక్క సారక్క అంటే తల్లి కూతుళ్ళని ఈ వీడియోలో మీకు అయితే అర్థమైపోయిందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకా పగిడిద్ద రాజు అంటే మీకు ఎవరు అనే మీకు డౌట్ అయితే ఉంటుంది. సో పగిడిద్ద రాజు ఎవరు అనేది కూడా తెలుసుకుందాం. పగిడిద్ద రాజు గిరిజనుల వీర చరిత్రలో ప్రముఖుడిగా చెప్పబడతాడు. ఎందుకంటే జానపద కథనాల ప్రకారం ఆయన కాకతీయుల కాలంలో జీవించిన గిరిజన నాయకుడు. సమ్మక్క దేవతకు సమీప బంధువుగా అంటే భర్త. సమ్మక్క దేవతకి పగిడిద్ద రాజు భర్త అవుతాడు. సో ఆ కాలంలో కాకతీయ రాజులు గిరిజనులపై పన్నులు అన్యాయాలు పెంచినప్పుడు గిరిజనుల హక్కుల కోసం సమ్మక్క సారక్కలతో పాటు పగిడిద్ద రాజు కూడా పోరాటానికి దిగడని నమ్మకం. గిరిజనుల స్వేచ్ఛ గౌరవం కోసం ఆయన ధైర్యంగా యుద్ధం చేశాడని కథలు చెప్తాయి.
సో యుద్ధంలో పగిడిద్దరాజు వీరమరణం పొందాడని, ఆయన త్యాగం గిరిజనుల్లో అజరామరంగా నిలిచిపోయిందని విశ్వాసం. అందుకే మేడారం జాతర సందర్భంగా సమ్మక్క సారలమ్మలతో పాటు పగిడిద్దరాజును కూడా భక్తితో స్మరించుకుంటారు. పగిడిద్దరాజు చరిత్ర గిరిజనుల ధైర్యం, త్యాగం, స్వాభిమానానికి ప్రతీకగా నిలుస్తుంది. మెయిన్గా ఈ సమ్మక్క సారక్క జాతర విశిష్టత ఏంటంటే, అన్ని దగ్గర మనకి విగ్రహాలు, గుడులు ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం మనకు విగ్రహాలు, గుడులు, గోపురాలు ఏం లేకుండా దేవతలను పూజించడం అయితే జరుగుతుంది. సమ్మక్క సారక్కలను అడవి దేవతలుగా భావించి చెక్క రూపాలు అంటే బొమ్మలు లేదా పవిత్ర చిహ్నాల రూపంలో ఆరాధిస్తారు. ఇది ప్రకృతి ఆదరణకు నిదర్శనం. మెయిన్గా ఏంటంటే అసలు సమ్మక్క సారక్కలు గద్దెపైకి ఎక్కడి నుండి వస్తారు అనేది మనకి మెయిన్. సో సారక్కనైతే మేడారం గ్రామానికి సమీపంలో ఉన్న కన్నపల్లి అడవి ప్రాంతం నుంచి అయితే తీసుకొస్తారు. అండ్ నెక్స్ట్ సమ్మక్కనైతే మేడారం సమీపంలో ఉన్న చిలకలగుట్ట నుంచి అయితే తీసుకొస్తారు. ఈ దేవతల విగ్రహాల రూపంలో కాకుండా చెక్క బొమ్మలు, పవిత్ర చిహ్నాల రూపంలో తీసుకొస్తారు. కోయ గిరిజనుల పూజారులు ప్రత్యేక పూజలు చేస్తూ సంప్రదాయ వాయిద్యాలతో భక్తి నినాదాల మధ్య గద్దెపైకి అయితే తీసుకొస్తారు. సో ఈ ఇయర్ అయితే మనకి సమ్మక్కని బుధవారం రోజు సారక్కని, గురువారం రోజు సమ్మక్కని తీసుకొస్తే మెయిన్గా మనకి జాతర అయితే శుక్రవారం రోజు అండ్ శనివారం రోజు అయితే జరిగింది. మేమైతే శనివారం రోజు అయితే ఈ జాతరని చూడడానికి అయితే వెళ్ళాము, దర్శనాల కోసం అయితే వెళ్ళాము. అప్పుడు వెళ్ళిన రోజే మనకి శనివారం రోజు అయితే సాయంత్రం మా దర్శనం ముగిసిన తర్వాతకి సమ్మక్కని సారక్కని ఏ ప్లేస్ నుంచి అయితే తీసుకొచ్చారో మళ్ళీ జనాల నుంచి అడవిలోకి అయితే ఆ దేవతలను అయితే పంపించడం అయితే జరిగింది. సో మేమైతే ఆ 2 రోజుల దర్శనం అయితే మనకి మెయిన్ అన్నమాట. మేమైతే మంచి టైంలోనే దర్శనం చేసుకున్నామని అయితే మేమైతే హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, ఈ సమ్మక్క సారక్కల చరిత్ర కనుక మీకు నచ్చినట్లయితే మీతో పాటు తెలియని వారికి ఈ వీడియోని షేర్ చేసి మరికొంతమందికి సమ్మక్క సారక్కల చరిత్రని తెలిసేలాగా చేస్తారని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.